బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు పచ్చని పల్లెల్లో చిచ్చురేపాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది పరిస్థితి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సీమారిపేటలో ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుర్మా పాపయ్య విజయం సాధించారు. అనంతరం ప్రత్యర్థి రాజు ఇంటిపై ట్రాక్టర్తో వెళ్లి పాపయ్య వర్గీయులు దాడి చేశారు. తన మీద పోటీ చేస్తారా అంటూ బాలరాజు కుటుంబ సభ్యులైన మహిళలను ట్రాక్టర్తో ఢీకొట్టారు. ఈ ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కుర్మా పాపయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఎల్లారెడ్డిలో ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమాన్పేట గ్రామంలో ఇవాళ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. నిన్న సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కుర్మా పాపయ్య గెలిచాడు. అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాజు ఓడిపోయాడు. అయితే ఇవాళ పాపయ్య ఈ రాజు ఇంటి పైన ట్రాక్టర్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ ఇంటిపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే రాజు ఉన్నాడో రాజు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మహిళల మీద ఒక్కసారిగా ట్రాక్టర్ ని పాపయ్య తీసుకెళ్తాం జరిగింది. దీంతో వాళ్ళు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడి కింద పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసి అతన్ని ట్రాక్టర్ పై నుంచి కిందికి దించడం జరిగింది. ఆ ట్రాక్టర్ తో ఢీకొట్టినటువంటి 2 మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని అక్కడి నుంచి ఎల్లారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళ పరిస్థితి కాస్త విషమంగా ఉంది. వారికి ఇప్పుడు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుర్మా పాపయ్య కాంగ్రెస్ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఎల్లారెడ్డిలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే రాజు కుటుంబ సభ్యులు అక్కడ రాస్తారోకో చేస్తున్నారు. ప్రస్తుతం వారికైతే చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఎల్లారెడ్డి ఏదైతే గ్రామం ఉందో సోమార్పేట గ్రామంలో పోలీసులు మోహరించారు. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.